హలో వ్యూవర్స్, వీలైనంత మీకు దగ్గరగా తీసుకురావడమే మా బయలుదేరిన లక్ష్యం. చరిత్ర, మిస్టరీ, విజ్ఞానం, సాహస కథలు ఇవన్నీ మీ భాషలో, మీ స్టైల్లో. ఇదిగో మరొక విశేషమైన ప్రయాణానికి సిద్ధమవుదాము. కృష్ణ పరమాత్మ స్వయంగా నిర్మించిన నగరం గురించి వెళ్ళబోతున్నాం. ఇది మానవ కళ కాదు, ఇది దివ్య సంకల్పం. పురాణాల భూమిపై జరిగిన జీవన నాటకంలో ఒకే ఒక్క నగరం, శాశ్వతమైన విలువలు, భక్తి, ధర్మానికి నిలువెత్తు చిహ్నం. అదే ద్వారక. ఇది మన ఊహల నుంచి కాదు, మన ఆధారాల నుంచి మోగిన గొంతు. మధురలో జన్మించిన శ్రీకృష్ణుడు కంసుని సంహరించి ప్రజలకు శాంతినిచ్చారు. కానీ జగత్ వ్యాపారంలో శాంతికి శాశ్వతత. జరాసంధుడు ప్రతీకార జ్వాలతో మధురపై వరుస దాడులు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు ఎంచుకున్న మార్గం హింసకు ప్రత్యామ్నాయం కాదు, శక్తికి మార్గదర్శకం. ప్రజల రక్షణ కోసం సముద్రం పక్కన ఓ రహస్య నగరం నిర్మించాలని తీర్మానించాడు. ఇది కేవలం రాజధాని కాదు, ఇది ధర్మానికి నిర్మించిన గడియారం. సముద్రదేవుడు తన అనుగ్రహంతో స్థలం ఇచ్చాడు. విశ్వకర్ముడు తన కళా విశేషాన్ని ధారపోశాడు. విశ్వకర్ముని చేతుల్లో పుట్టిన నగరం ద్వారక. ప్రతి వీధి పుణ్యానికి ప్రతీక, ప్రతి ప్యాలెస్ భక్తికి ప్రతిబింబం. బంగారు తలుపులు, రత్నాల తోరణాలు, సముద్ర తీరాన్ని అలంకరించిన ఘాట్లు, ఇవన్నీ కేవలం కళాకృతులు కాదు, కృష్ణుడి ధర్మ సంకల్పానికి నిదర్శనాలు. మహాభారతంలో చెప్పబడింది 90,000 మందిరాలు గాలిని పీల్చుకునేలా ప్లాన్ చేసిన నగర నిర్మాణం, నౌకాశ్రయాల నిర్మాణ శైలి, ఇవన్నీ అప్పటి కాలాన్ని మించిపోయిన ఆధునికతను చూపిస్తున్నాయి. సృష్టిలో ఏదైనా ఆరంభమైతే అది క్రమంగా చలనం, స్థితి, లయగా సాగుతుంది. యాదవ వంశంలో వచ్చిన అహంకారాలు, అపహాస్యాలు, అశాంతి ఇవన్నీ కలిసి ఆ నాగరికతను శాసనంగా మార్చేశాయి. శ్రీకృష్ణుడు తన జీవితాంతం ప్రజల కోసం జీవించి చివరిలో సముద్ర తీరంలో ధ్యానిస్తూ ఉండగా ఒక వేటగాడు అజ్ఞానవశంగా వదిలిన బాణంతో పరమతత్వానికి చేరాడు. ఆ సమయంలో ద్వారక నగరం తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని సముద్రంలో నిలిచిపోయింది. శాస్త్రవేత్తలు, సముద్ర శోధకులు, వారు ఊహించని అద్భుతం ఎదురైంది. గుజరాత్ తీరంలో సముద్ర తలంలో గోడలు, రాళ్ల నిర్మాణాలు, పురాతన వస్తువులు లభించాయి. కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ నిర్మాణాలు కనీసం 9,000 సంవత్సరాల క్రితం ఉండవచ్చు. ఇవి ఎవరిని, ఎలా నిర్మించారు? శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించిన ఈ ప్రశ్నలకు ఒకే సమాధానం. ఈ రోజు గుజరాత్ లో ఉన్న ద్వారకా నగరం అది శాశ్వత భక్తి కేంద్రంగా నిలిచింది. ద్వారకాధీశ్ మందిరం, గోమతి తీరం, చార్ధాంలో స్థానం పొందిన మహత్యం, ఇవన్నీ కృష్ణుని జ్ఞాపకాలు. అక్కడికి ఒక్కసారి వెళ్ళిన వాడు ధర్మాన్ని మనసులో నాటుకుంటాడు. అక్కడ ప్రతి నీటి అణువులో, ప్రతి గాలికి ఒక చరిత్ర ఉంటుంది. వ్యూవర్స్, ఇది కేవలం మిత్ కాదు, ఇది మనం జీవించాల్సిన సత్యం. ద్వారక నగరం మనకు గుర్తు చేస్తుంది భక్తి, ధర్మం మరియు విజ్ఞానానికి చరిత్రలో స్థానం ఉందని. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పంచుకోండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మన బయనిర్మి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి బెల్ ఐకాన్ కొట్టేయండి. మీరు చూడాలనుకునే కథనాలు, మిస్టరీలు, చరిత్రలన్నీ ఇక్కడే దొరుకుతాయి. మనం కలుసుకునే వరకు జై బయనిర్మి.